మర్యాదలు వచ్చేస్తున్నాయి, జాగ్రత్త. ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో అక్టోబర్ 1, 2013లో ప్రచురితమైంది. మ్యారేజ్ హాల్ ముందు ఆగింది టాక్సీ. హమ్మయ్య అనుకున్నాం. ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదు కాబట్టి త్వరగానే ఇంట్లోంచి బయలుదేరిన గంటన్నరకి గమ్యం చేరుకున్నాం. ఇక్కడ దగ్గరలోనే పార్కు చేసుకో డ్రైవర్ బాబు అని అతని సెల్ నంబర్ నోట్ చేసుకున్నాం. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ట్యాక్సీ పిలిపించుకుంటున్నాం. డబ్బు పోయినా తిరిగి వచ్చేటప్పుడు ఆటో దొరుకుతుందో లేదో అనే టెన్షన్ ఉండదు ట్యాక్సీలో వెళ్తే. ఆ కళ్యాణ మండపంలో 4-5 హాల్స్ ఉన్నాయి. మేము వెళ్లాల్సిన ఫంక్షను ఏ హాల్లోనో 1కి 10 సార్లు చూసుకుని అటు వెళ్ళాం. ఎందుకంటే ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అది వరకు ఒకసారి అలాగే పెళ్లికి వెళ్ళి లోపల కూర్చున్నాం. వాకిట్లో వాళ్ళు పన్నీరు జల్లి గులాబీ పువ్వులు ఇస్తే పుచ్చుకున్నాం. వెల్కమ్ డ్రింక్ ఇస్తే తాగాం. మనకు పరిచయమైన మొహాలు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని వెతుకుతుంటే స్టేజ్ మీద నుండి సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన అని వినిపిస్తుంటే మా వారికి అనుమానం వచ్చింది. అదేమిటి ఇప్పుడు సావధాన సావధాన అంటున్నారు అని అడిగారు. మరి ముహూర్తం సమయంలో సావధాన సావధాన అనక అష్టవర్షాత్ భవేత్ కన్య అంటారా అని అడిగాను. నువ్వు అయోమయం మేళానివి. ఇప్పుడు రిసెప్షన్ కదా జరగాలి, మనం వేరే పెళ్లికి వచ్చినట్టున్నాం అన్నారు ఆయన. నిజమే, స్టేజ్ మీద కూడా ఒక్క తెలిసిన మొహము లేకపోవడం ఏమిటి అంటే వేరే హాల్కి వచ్చేసాం. పొరపాటున ఇటు వచ్చేసాం, పదండి వెళ్దాం అన్నా. ఇద్దరం లేచి బయటకు వచ్చేసాం. ఒకే ఆవరణలో 1 కంటే ఎక్కువ మండపాలుంటే అదో గండకత్తెర. ఫలాని వారి పెళ్లి పిలుపు అని ఉంటే పర్వాలేదు గాని కేవలం వధూవరుల పేర్లు మాత్రం వేసి ఊరుకుంటే కాస్త కష్టమే కదా పోల్చుకోవడం. చేతిలో శుభలేఖ ఉంటే బాగుంటుంది. శుభలేఖ తీసుకునే బయలుదేరదామనుకుంటాం గాని ఆఖరి క్షణంలో హడావిడైపోతుంది. ఇంట్లోనే మర్చిపోతాం, లేదా గమ్యం చేరాక ట్యాక్సీలోనైనా వదిలేస్తాం. రామకృష్ణ గారి అబ్బాయి పెళ్ళి అనో భారతి గారి అమ్మాయి పెళ్ళి అనో బయలుదేరుతాం. కానీ పిల్లల పేర్లు ఎవరికి గుర్తుంటాయి? ఎప్పుడో పిల్లల బారసాలకు వెళ్ళడం, మళ్ళీ వాళ్ళ పెళ్లికి వెళ్ళడం, మహా అయితే మధ్యలో మరోసారి వెళ్తాం వాళ్ళ ఇంటికి. అంతకు మించి సంబంధాలు ఉండవు, రాకపోకలు అసలే ఉండవు. పెద్ద తరానికి పిల్లల తరానికి ఉండే అనుబంధం ఏనాడో ఆవిరైపోయింది. కాబట్టి పిల్లల పేర్లను గుర్తుంచుకోవడం అసాధ్యం. ఆ వేళ మా విషయంలోనూ అదే జరిగింది. కార్డు కారులో ఉండిపోయింది. పెళ్లి కొడుకు పేరు ప్రబంధ్. అది గుర్తుపెట్టుకున్నాను. ఆ పిల్లాడి పెళ్లి మేడ మీదనే అని బోర్డు మీద బాణం గుర్తు వేశారు అన్నారు ఆయన. మధ్యలో మరో బోర్డు ఉందేమో బాణం గుర్తు వేసి చూద్దాం పదండి అన్నా. వెతికితే ఆ హాలు కనిపించింది. అలా ఇంకోళ్ళింట్లో పెళ్లికెళ్ళిపోయినందుకు మొహమాటం వేసింది గాని పోన్లే, వెల్కమ్ డ్రింక్ తాగ్గానే నిజం బయటపడింది. భోజనం కూడా చేసేశాక తెలిసి ఉంటే ఇంకా బాధపడేవాళ్ళం అనుకున్నాం. ప్రస్తుతం ఈ పెళ్లిలో ఇబ్బంది కలగకుండా హాలు బయట బ్యానర్ల మీద వధూవరుల ఫోటోలు, వాళ్ళిద్దరి తల్లిదండ్రుల ఫోటోలు ఉన్నాయి. మా భానుమతి ఫోటో ఉంది. ఆవిడ కొడుకు పెళ్లికే వచ్చాం మేము. వాళ్ళు మాకు దూరపు బంధువులు. లైటు అలంకరణ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. గేటు దగ్గరే నా చెయ్యి అందుకుంది అక్కడున్న అమ్మాయి. ఇప్పుడా పిన్నిగారు రావడం అంది ఆప్యాయంగా. ఆ ఆప్యాయతకి ప్రాణం లేచి వచ్చింది. ఈ రోజుల్లో ఈ మాత్రం పలకరింపులు ఎక్కడున్నాయి? మీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్ గారు అని మా వారిని పలకరించింది. బాగానే ఉందమ్మా, ఆ మధ్యన కాస్త తేడా చేసింది, ఇప్పుడంతా ఓకే అన్నారు ఆయన. లోపలికి వెళ్ళి కూర్చోండి అంది. వెళ్ళి కూర్చున్నాం. ఆ అమ్మాయి ఎవరో ఎంత తన్నుకున్నా గుర్తు రావడం లేదు. ఏమండి ఆ అమ్మాయి ఎవరు అని ఆయన్ని అడగబోయి మానేశాను. అడిగినా ప్రయోజనం లేదు. మా ఇద్దరికి ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది. ముఖ్యంగా మనుషులను గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటోంది. నాకేమో ఎంత తలవద్దలు కొట్టుకున్నా ఎదురుగుండా ఉన్న మనిషి ఎవరో గుర్తురాదు. ఆయనది ఇంకో రకం మతిమరుపు. ఠక్కున గుర్తుపట్టేస్తారు. అతనా? మన గోపాలరావు గారు మనవడు కదా, ఆ అమ్మాయిని ఎలా మర్చిపోయావు? మన సుశీల అన్న కూతురు అని చెప్పేస్తారు. కానీ అంతా రాంగ్ ఐడెంటిటీ. నిజానికి గోపాలరావు గారికి మనవడు ఉండడు.
సుశీలకి అన్నా ఉండడు. ఏమిటో అదో గొడవ. కాబట్టి ఈ విషయంలో మేమొకరికొకరం సాయం చేసుకునే పరిస్థితి లేదు. సరే పోనీలే, ఎవరో ఒకరు, ఎవరైతేనే నోరారా పలకరించింది, అంతే చాలు అనుకున్నా. నేనే కాదు, ఆయన ముచ్చటపడ్డారా అమ్మాయిని చూసి. ఈ అమ్మాయి భాస్కరం గారి మేనకోడలు అనుకుంటాను. పిల్ల చిదిమి దీపం పెట్టుకునేలా ఉంది. మా ఫ్రెండ్ రామసుబ్రహ్మణ్యం కొడుక్కి పెళ్లి చేయాలని తెగ వెతికేస్తున్నాడు. ఈ పిల్ల వివరాలు కనుక్కో అన్నారు. అలాగే, దానికేం భాగ్యం అన్నా. అంతలోనే ఇంకో పిల్ల వచ్చింది. అత్తయ్య గారు ఎంతసేపు అయింది వచ్చి అంది. దీనిల్లు బంగారంగాను, ఈ పిల్ల చక్కగా ఉంది. రామసుబ్రహ్మణ్యం గారి అబ్బాయికి ఆ పిల్ల కుదరకపోతే ఈ పిల్లని అడగవచ్చు. మీ పిల్లలు రాలేదా అని అడిగింది. ఉలిక్కి పడ్డాను. ఎంత మర్యాద, ఎంత పొందిక! వాళ్ళెక్కడొస్తారమ్మా, ఆఫీసుల నుంచి వచ్చేసరికే ఆలస్యం అయిపోతుంది కదా అన్నాను. అవునులేండి, అందులోనూ బోలెడంత దూరాలు. పోన్లేండి, వాళ్ళు రాకపోయినా మీరొచ్చారు అంది. ఆ పక్కనే బాదం మిల్క్ అందిస్తున్న పిల్లాడిని కేకేసి మా ఇద్దరికీ ఇప్పించింది. కూర్చోండి అత్తయ్య గారు, నేను మళ్ళీ వస్తా అంది ఆప్యాయంగా. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నాను. మరి పాపం వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలా వద్దా? భానుమతి, ఆవిడ కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపిస్తారేమో అని చూశాను. ఎవరూ కనిపించలేదు. స్టేజ్ మీద మాత్రం తిరుపతి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం ఊరేగింపులో లాగా ఇసుకేస్తే రాలకుండా ఉన్నారు జనం. సర్లే, ముహూర్తం దగ్గర పడుతోందిగా, అక్కడున్నారేమో అందరూ అనుకుని ఇంకెవరైనా కనిపిస్తారేమో అని చూశాను. అక్కడక్కడా కనిపించారు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు లేచి జనాల్ని దాటుకుంటూ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఏం వెళ్తాం? ఎలాగో అక్షింతలు వేయడానికో భోజనానికో వెళతాం కదా, అప్పుడు పలకరిద్దాం అనుకున్నా. ఇందాక పలకరించిన పిల్లే వచ్చి మరో మారు నా మంచి చెడ్డ కనుక్కుని వెళ్ళింది. హాల్లో ఆ మూల మరో ఇద్దరమ్మాయిలు అలాగే పలకరిస్తున్నారు. అప్పుడు గమనించాను, వాళ్ళంతా ఒకే రకం చీరలు కట్టుకున్నారు. కాస్త అటు ఇటు ఒకే రకం నగలు. అందరికీ పొడవాటి జడ. నాకు అనుమానం వచ్చింది. పక్కన కూర్చున్న ఆవిడ్ని అడిగాను, ఆ పిల్లలంతా చుట్టాల పిల్లలా అన్నాను. నవ్విందావిడ. భలే వారే, ఈ రోజుల్లో చుట్టాలు బీడీలు ఎక్కడివి? అంతా ఈవెంట్ మేనేజర్ వారి స్టాఫ్ అంది. నాకు నీరసం వచ్చింది. మరి అత్తయ్య గారు అంటోందిగా అన్నా. మేడం అంటే బావుండదేమో అని అలా అంటున్నారేమో. మరి రోజు రోజుకి కొత్త పద్ధతులు వచ్చి పడుతున్నాయిగా. బయట రిసీవ్ చేసుకున్న అమ్మాయి చూసారా, ఎంత చక్కగా పలకరించిందో వరస కలిపి అందావిడ. మన పిల్లేమో అని పెళ్లి సంబంధం కూడా చూడబోతే ఆ పిల్ల పరాయిది అనేసరికి మనసు చివుక్కుమంది. కాఫీలు కూల్ డ్రింకులు అందించడం కాకుండా పలకరింపులకి పరాయి వాళ్ళనే పెట్టారా? మరి అయిన వాళ్ళంతా ఏమయ్యారు అని అడిగాను. ఈ రోజుల్లో అయిన వారంటే వాళ్ళు, వాళ్ళ కుటుంబం, అంతేగా. అంతా స్టేజ్ మీదే ఉన్నారు. ఇప్పుడు ఏదో కొత్త టెక్నాలజీ వచ్చిందటగా. ఇక్కడ జరుగుతున్న పెళ్లి వేడుకను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా లైవ్ చూడవచ్చుట. మరి ప్రతి ఇంట్లోనూ సగం మంది జనాభా విదేశాల్లోనే ఉన్నారాయే. వాళ్ళంతా చూడ్డానికి వీలుగా వీళ్ళ కుటుంబం అంతా పసిపిల్ల బాలాది స్టేజ్ మీదనే ఉన్నారు అని వివరంగా చెప్పింది. బావుంది, ఎంచక్కా లైవ్ చూడొచ్చు విదేశాల్లో ఉన్నవాళ్ళు. మరి పెళ్లికి వచ్చిన వారి మాటేమిటి అన్నా. ఇది మరీ బావుంది. ఇక్కడున్న వాళ్ళం ఎక్కడికి పారిపోతాం? ఇక పెళ్లి చూడ్డం అంటారా? అది ఏనాటి మాట. ఏ పెళ్లికి వెళ్ళినా ఫోటోలు తీసేవారి వీపులు తప్ప వధూవరులను కళ్ళారా చూసే అవకాశం ఉండదు కదా అన్నారు మా ఆయన. అవునండి, ఇక ఆహ్వానాలు భోజనాలు అన్నీ ఈవెంట్ మేనేజర్లే చూసుకుంటారు అంది పక్కావిడ. మేం మాట్లాడుకుంటూ ఉండగానే ఇందాకట పిల్ల వచ్చింది. భోజనాలు రెడీగా ఉన్నాయి, వస్తారా మామయ్య గారు అంది. వస్తాం పదకోడలా అన్నారు మా ఆయన. మరి ముహూర్తం అయ్యాక అక్షింతలు వెయ్యొద్దా అంటే, భోజనం చేశాక కూడా వెయ్యొచ్చు. ఇప్పుడే ముహూర్తం అయినట్టుంది. ఇప్పుడు అందరూ వెళ్ళి అక్షింతలు వేసేసరికి 1 గంట పడుతుంది, పద అన్నారు. సరే అని వధూవరులను ఆశీర్వదించే పని వాయిదా వేసి భోజనాల హాలుకి వెళ్ళాం. అక్కడంతా వైభవంగా ఉంది. రండి రండి అంటూ బొమ్మల్లా తయారైన ఆడపిల్లలు, సూట్లేసుకున్న మగపిల్లలు నవ్వుతూ ఆహ్వానించారు. బఫే డిన్నరే, కానీ మధ్యలో అతిథులు కూర్చుని తినడానికి వీలుగా బల్లలు కుర్చీలు వేశారు. వడ్డించుకుని వచ్చి కూర్చున్నాం. పిన్నిగారు ఏం తెమ్మంటారు
ఓ చపాతీ తీసుకురమ్మంటారా, కొద్దిగా పప్పేసుకుంటారా అని వచ్చి అడిగింది ఓ పిల్ల. కావాలంటే మేమెళ్ళి తెచ్చుకుంటాంలే అమ్మా, నువ్వు ఊరికే శ్రమ పడకు అన్నా వినదే. ఎందుకు మీరెళ్ళడం, నాతో చెప్తే నేను తెచ్చి పెడతా అంది నవ్వుతూనే. సరే అలాగే చెప్తాను, ముందు ప్లేట్లో ఉన్న పదార్థాలు తిన్ని అంటే వెళ్ళింది. ఆ పిల్ల అటు వెళ్ళిందో లేదో ఇట్నుంచి ఓ సూటు పిల్లాడొచ్చాడు. అమ్మా ఏం తెమ్మంటారు సార్, మీకు బజ్జీ తెమ్మంటారా, దొండ ఫ్రై తీసుకురానా, ఓ దహీవడ తెచ్చిపెట్టినా అంటూ భుజం మీద పడిపోయి అడిగాడు అతి మర్యాదగా. ఇంకాసేపు ఉంటే ఎదురుగా ఉన్న ప్లేట్లో పడిపోతాడేమో అని భయమేసింది. ఇవి తిన్నాక రానాయనా అని తోలేశాం. ఇటు నుంచి ఒకరిని తోలేసరికి అటు నుంచి ముగ్గురు వస్తున్నారు కనుక్కోడానికి. వీళ్లతోనే సరిపోయింది. ఇంకేం తింటాం, మేమే కాదు భోజనం చేస్తున్న అందరి అవస్థ అలానే ఉంది. మా టేబుల్ మీదనే ఓ అబ్బాయి కూర్చున్నాడు. 3 ఏళ్ల పిల్లను వెంటబెట్టుకొచ్చాడు. తండ్రి పిల్ల కూర్చున్నారు. అతనేదో వడ్డించుకొచ్చి కూతురికి తినిపించి తను మొదలు పెట్టాడో లేదో మర్యాద చేసేవాళ్ళు వచ్చేశారు. సార్ బేబీకి పానీపూరి తెమ్మంటారా, మీకు మామూలు పూరి తెమ్మంటారా అని వెంటపడ్డారు. పాపం అతను వాళ్ళకి సమాధానం చెప్తుంటే ఆ పిల్ల కుర్చీ దిగి పారిపోతోంది. అటు కూతుర్ని ఇటు వీళ్ళని సంభాళించుకోలేక సతమతం అయ్యాడా అబ్బాయి. ఇదెక్కడి గొడవ, వడ్డించాలంటే చక్కగా విస్తళ్ళేసి వడ్డించాలి, లేదు బఫే అంటే మన ఇష్టానికి మన్ని వదిలేయాలి. అటూ ఇటూ కాకుండా ఇదే న్యూసెన్సు, వద్దు ముర్రో అన్నా వినరే అని బాహాటంగానే విసుక్కున్నాడు. అవును మరి, అతి సర్వత్ర వర్జయేత్. విసుక్కున్న అవతల వాళ్ల మొహాల మీద చిరునవ్వు చెరగలేదు. విమానంలో ఎయిర్ హోస్టెస్ లాగా నవ్వుతూనే కాల్చుకు తింటున్నారు. ఏదో కాస్త తినేసి బయటికి వచ్చేసాం. స్టేజ్ మీద ఇంకా రద్దీగానే ఉంది. హాల్లో జనం కాస్త పలచబడ్డారు. కామాక్షి కలిసింది. ఆవిడ మాకు దూరపు బంధువే, భానుమతికి దగ్గర బంధువు. ఆవిడ పొద్దున్నే వచ్చింది. స్నాతకం, ఎదుర్కోలు, వరపూజ అన్నీ చూసింది. ఆ వివరాలన్నీ చెప్పింది. అంతా ఈవెంట్ మేనేజర్కే అప్పచెప్పేశారట. ఇక అన్నీ వాళ్లే చూసుకున్నారట. పెళ్లి కూతుర్ని పల్లకీలో తీసుకొచ్చారట. మేనమామ బుట్ట లేవుట. తెరసల్లా పట్టడం కూడా వాళ్లేనుట. 2 ఆడపిల్లలు జిగేల్ జిగేల్ మనేలా తయారై తెర పట్టుకున్నారట. వెయ్యాల వారికిచ్చే పలహారాలు కూడా ఈ ఆడపిల్లలే పట్టుకొచ్చారుట. ఒకే రకం చీరలు కట్టుకుని వయ్యారంగా నడుస్తూ వస్తుంటే కన్నుల పండుగగా ఉందిట. ఇంకేమిటేమిటో చెప్పింది, విన్నాను. పద, స్టేజ్ మీద కాస్త ఖాళీ అయింది, వెళ్ళి అక్షింతలు వేసి వద్దాం అన్నారాయన. వెళ్ళాం. భానుమతి ఎంతో ఆదరంగా పలకరించింది. వచ్చేరా, చాలా సంతోషం అంది. మీ అబ్బాయి కోడలు బావున్నారు అన్నా. అంతా ఆ భగవంతుడి దయ. మీరు భోజనం చేశారా అంది. చేశాం అన్నాం. సరే తాంబూలం తీసుకువెళ్ళండి అంది చేతులు జోడించి. ఇక జరగండయ్యా, జరగాలి అని తిరుమలలో దేవుడి ముందున్న వాళ్ళు చెప్పినట్టుగా చెప్తున్నారు. మరి వెనకాల క్యూలో జనం ఉన్నారుగా, అలాగే అనేసి బయటికి వచ్చేసాం. గేటు దగ్గర మరి బంధువులో ఈవెంట్ మేనేజ్మెంట్ వారో తెలియదు గాని ఆడపిల్లలు ఓ కవర్ అందించారు చిరునవ్వుతో. బయటికొచ్చి కారెక్కాం. ఆ పెళ్లి గురించే ఆలోచన నాకు. దాంతోపాటు భవిష్యత్తు గురించి భయం. అది వరకు ప్రతి వారికి బోలెడంతమంది బలగం ఉండేవాళ్ళు. ఆ తర్వాత మామూలప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నా పెళ్లిళ్ళకి పేరంటాలకి 10 మంది వచ్చి వాలిపోయేవారు. తలో పని నెత్తినేసుకుని చేసేవారు. ఆ తర్వాత అది పోయింది. అయిన వాళ్ళు అన్నదమ్ములే తలో మూల చెల్లా చెదిరైపోయారు. గతంలో అయితే పెద్దవాళ్లకి ఓపిక తగ్గేసరికి పిల్లలు అంది వచ్చేవారు. ఇప్పుడసలు పిల్లలేరి సగం మందికి పైగా విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక్కడున్న వాళ్ళకి అసలు తీరికలుండడం లేదు. ఉద్యోగాలు, ఒత్తిళ్ళు, పిల్లలు ఒకటి కాదు. వాళ్ళు పెళ్లికి వచ్చినా నీటుగా ముస్తాబులై వాళ్ళ పిల్లల్ని సమర్థించుకోవడానికే టైం సరిపోవడం లేదు. ఇక పెద్దవాళ్ళకి సాయం చేసే అవకాశం ఏది? నడువయసు వాళ్ళకి బోలెడన్ని ఆరోగ్యపరమైన సమస్యలు. నడుం వంగితే కాళ్ళొంగవు, కాళ్ళొంగితే నడుం వంగదు. 50 దాటాక కింద కూర్చోగలిగిన భాగ్యశాలి ఒక్కరు కూడా ఉండడం లేదు. ఇక వృద్ధులున్నారంటే వాళ్ళు సనగడానికి తప్ప ఇంకెందుకు పనికొస్తారు పాపం. ఇన్ని కారణాల వల్ల జనాభా పెరిగిందే గాని అండగా ఉండేవాళ్లు అరుదైపోయారు. అందుకే వంట మనిషిని, డ్రైవర్ని పెట్టుకున్నట్టు ఈవెంట్ మేనేజర్లని
డబ్బు తీసుకుని పని చేసి పెట్టేవారికి పని అప్పచెప్పి అమ్మయ్య అనుకోవడం అలవాటైపోయింది. మొదట్లో ఏ వడ్డనకో పనివారిని పెట్టుకున్నా వచ్చిన వాళ్ళని పలకరించడం, ఆదరించడం అన్నీ ఇంటివాళ్లే చూసుకునేవాళ్ళు. రాను రాజుగారి గుర్రం గాడిదైపోయిందన్నట్టు మరీ అన్ని బాధ్యతలు వారికే అప్పగించేస్తున్నారు. పానీయాలు, పలహారాలు, భోజనాలు అందించడం సరే, గేటు దగ్గర నిలబడి ఆహ్వానించడం, మర్యాదలు మన్ననలు కూడా బయట వాళ్లేనా? మరీ ఆవాహన దగ్గర నుంచి ఉద్వాసన దాకా అన్నీ బయట వాళ్ళకే పురమాయించేస్తుంటే అదేమిటో హోటల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చినట్టుగా ఉంది గాని పెళ్లికి వెళ్ళినట్టే లేదు. అయిన వాళ్లకున్న ఆప్యాయత బయట వాళ్లకుండదుగా. అంతా మొక్కుబడి వ్యవహారం. ఇప్పటికే ఇన్ని మార్పులు వచ్చేశాయి. మరి ముందు ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో. ఇది అసలే పోటీ ప్రపంచం. ప్రతి చోట పోటీలే. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ విషయంలోనూ అంతే. ఈ పెళ్లిలోనే మార్పు చాలా స్పష్టంగా కనిపించింది. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లే ఇంటి వాళ్లలాగా వరసలు పెట్టి చిలక పలుకులు పలుకుతూ మర్యాదలు చేశారు. ఈ మర్యాద కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోవడం అంత శుభసూచకం కాదు. ఇది ఇలాగే కొనసాగి ప్రస్తుతం పెళ్లి భోజనానికి ప్లేట్ ఇంత అని ఛార్జ్ చేస్తున్నట్లే ఈవెంట్ మేనేజర్లకి మనిషికింత మర్యాదకి అని చెప్పి దీన్ని కూడా వారికి అప్పగించేస్తే అతిథుల గతి అధోగతే. అయిన వాళ్ళ ఆప్యాయంగా మర్యాద చేస్తే అది అందం, ఆనందం. కానీ బయట వాళ్ళు డబ్బు తీసుకుని దానికి తగిన విధంగా మర్యాద చేస్తే ఆఘోరించినట్టే ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరికీ డబ్బు కొదవలేదు. ఎంతైనా ఖర్చు చేసి పెళ్లి చేయగల సత్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మెగా మీల్స్ అని 66 ఐటమ్స్ పెట్టి పెళ్లి విందు చేస్తున్నట్టు మాకు తీరదు, మరో 25 మందిని ఎక్స్ట్రాగా పెట్టైనా సరే వచ్చిన వాళ్ళందరికీ మెగా మర్యాదలు చెయ్యమని అందుకు అనుగుణంగా రేట్లు మాట్లాడుకుంటే ఇక చెప్పేదేముంది? వాళ్ళు రెచ్చిపోయి అతిథుల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటారు. అతిథులకి దగ్గరుండి వడ్డించి వాళ్ళొద్దంటే చావగొట్టి చెవులు మూసి మరీ మర్యాద చేస్తారేమో. అతిథుల పిల్లల్ని వాళ్ళు ఏడుస్తున్నా వినకుండా చంకనేసుకుని అన్నాలు పెట్టి చెయ్యి మూతి కడిగించి అమ్మా నాన్నలకే అప్పగిస్తారేమో. మరి భారీగా డబ్బు పుచ్చుకున్నప్పుడు మర్యాదలు భారీగానే ఉండాలి కదా. కాకపోతే ఆ మర్యాదలను తట్టుకునే శక్తి అతిథులకు ఉండాలి. ఇప్పటికే ఎవరైనా శుభలేఖ చేత్తో పుచ్చుకొని పెళ్లికి పిలవడానికి గుమ్మంలోకి వస్తేనే హతవిధి, మళ్లీ పెళ్లికెళ్లాలా అని దిగులు పడుతున్న జనాలు ఈ మర్యాదల గొడవకి తట్టుకోలేక వంకలు వెతుక్కుని అసలు వెళ్లడమే మానేస్తారేమో. కథ సమాప్తం.